హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనకి ఒక సినిమా నచ్చింది అంటే ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడటానికి మనం ఇష్టపడతాం. అయితే రీసెంట్ టైంలో కొన్ని మూవీస్ని రిపీట్స్లో చూస్తున్నారు. ఆ మూవీస్ ఏంటి? మనకు ఒక సినిమా నచ్చింది అంటే ఆ మూవీని, ఆ వరల్డ్ బిల్డింగ్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఫైట్స్ ఇవన్నీ చూడటానికి మూవీని రిపీట్స్లో చూస్తున్నారు. మరి రీసెంట్ టైంలో చూస్తున్న రిపీట్స్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చెప్తా. చివరి వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీ ఫేవరెట్ మూవీ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ మూవీ మన విశ్వక్ సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది. ఏమని చెప్పాలి ఈ మూవీ గురించి? ఫ్రెండ్స్తో కలిసి చూడాల్సిన సినిమా. అండ్ తరుణ్ భాస్కర్ మంచి మూవీ తీశాడు. మూవీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి నచ్చింది మూవీ. ఆ తర్వాత మూవీని రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు రిపీట్స్లో చూస్తున్నారు మూవీని. ఫ్రెండ్స్తో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మిస్ అయ్యి ఉంటే చూడండి. ఇక సెకండ్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. మన ప్రభాస్ అన్న ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మంచి హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 700 కోట్ల గ్రాస్ కొట్టింది. అయినా సరే జియో హాట్స్టార్లో 1 ఇయర్ పాటు ట్రెండింగ్లో ఉంది. అది సలార్ మూవీకి ఉన్న వాల్యూ. ఇప్పుడు జియో హాట్స్టార్లో ఇంత ట్రెండింగ్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు మూవీని రిపీట్స్లో చూస్తున్నారు. ముఖ్యంగా కాటేరమ్మ ఫైట్ అండ్ ఆ క్లైమాక్స్, ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ అన్నకి ఇచ్చిన ఎలివేషన్స్కి, ప్రభాస్ అన్న ఆ కట్అవుట్కి మూవీ మాత్రం మంచి హిట్ అయింది. అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి మూవీని చూస్తుంటే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవి బజ్రంగ్ కానీ ఇచ్చి పడేశారు. ఆ వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. పార్ట్ 2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక థర్డ్ మూవీ మన బాలకృష్ణ గారి డాకు మహారాజు. టైటిల్లోనే అంత పవర్ఫుల్ ఉందో గూస్ బంప్స్ అసలు. డాకు మహారాజు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 150 కోట్ల గ్రాస్ కొట్టింది. మూవీ హిట్ అయింది. సంక్రాంతికి పోటీ లేకపోతే ఖచ్చితంగా 200 కోట్ల గ్రాస్ మూవీ ఇది. అయితే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ అన్నకి ఊరికనే పెట్టలేదు ఆ పేరు, నందమూరి తమన్ అని బాలకృష్ణ గారు పెట్టారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేశారు. అండ్ ఈ మూవీలో బాలకృష్ణ గారి ఎమోషనల్ సీన్స్ అయినా ఫైట్స్ అయినా వేరే లెవెల్. బాలకృష్ణ గారిని మూవీలో కొత్తగా చూపించడం అండ్ ఆ ఫైట్స్ కూడా చాలా బాగుంటాం. మూవీ మాత్రం మంచి హిట్ అయింది. ఈ మూవీకి మెయిన్ ఆ వరల్డ్ బిల్డింగ్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది. అండ్ మూవీ మాత్రం మంచి హిట్ అయింది. డే 1 ఎంతమంది చూశారు థియేటర్లో. ఇక ఫోర్త్ మూవీ అతడు, మన త్రివిక్రమ్ గారి మూవీ. ఈ మూవీని టీవీలో ఇప్పటికీ ఎన్నోసార్లు వేశారు. మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం అసలు మిస్ కాకుండా. మూవీలో ఆ డైలాగ్స్ అయినా, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఫైట్స్ అయితే ఇక చెప్పనవసరం లేదు. అతడు మూవీ ఎంత కల్ట్ క్లాసిక్ మూవీయో ప్రత్యేకంగా చెప్పనవసరంలా. సాంగ్స్ గురించి మాట్లాడాలి. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అంటే సాంగ్స్. ఈ మూవీని ఇప్పటికీ ఎన్నోసార్లు టీవీలో చూసే ఉంటారు. అండ్ థియేటర్లో అప్పుడు చూసిన వాళ్ళు ఎంతమందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి అతడు మూవీని రీసెంట్ టైంలో చాలామంది రిపీట్స్లో చూస్తున్నారు. అండ్ ఆ ఫైట్స్ కోసం మహేష్ బాబు లుక్స్. ఈ అతడు మూవీని రిపీట్స్లో చాలామంది చూస్తున్నారు. ఇక ఫిఫ్త్ మూవీ హాయ్ నాన్న, నాని గారు నటించిన మూవీ. రీసెంట్ టైంలో ఇలాంటి మూవీస్ని చాలా అరుదుగా చూస్తాం, కానీ ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు నాని గారి లుక్స్ అయినా అండ్ మృణాల్ ఠాగూర్ అండ్ బుడ్డి కియారా వీళ్ళంతా మూవీకి మెయిన్ ప్లస్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే దసరా మూవీ తర్వాత హాయ్ నాన్న మూవీతో వచ్చి మంచి హిట్ కొట్టాడు. నాని అన్నకి హాయ్ నాన్న మూవీతో మంచి హిట్ పడింది. అండ్ ఈ మూవీలో నాని అన్న యాక్టింగ్ అండ్ ఆ మూవీ స్టోరీ అయినా, మృణాల్ ఠాగూర్ వీళ్ళంతా చాలా బాగుంది మూవీకి. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే కొంచెం కొత్తగా అనిపించింది ఈ మూవీ మాత్రం. అండ్ థియేటర్లో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీని ఓటీటీలో రిపీట్స్లో చూస్తున్నారు. కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నాని గారి యాక్టింగ్ వేరే లెవెల్. ఇవి ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.